కు వచ్చింది, కవితకు కూడా వచ్చింది, అందరికి కూడా. సరే, ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు హరీష్ రావు గారు మొదటి నుంచి పార్టీని వదలను, బీఆర్ఎస్ ని వదలను, అలాగే కేసీఆర్ ని వదిలి ఎక్కడికి వెళ్ళనని చాలా సార్లు చెప్తూ వచ్చారు మీడియా ముందు కూడా. మరి కాంగ్రెస్ నేతలు మాత్రం హరీష్ రావు సొంతగా పార్టీ పెట్టుకోవాలనుకుంటున్నారు, బీఆర్ఎస్ లో మూడు ముక్కలాట నడుస్తోందని ప్రచారం మాత్రం ఆపట్లేదు, ప్రచారం జరుగుతూనే ఉంది. మరి బీఆర్ఎస్ లో ఇంత జరుగుతున్న గులాబీ బాస్ దీనిపై క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందంటారు, ఏమంటారు? రెండున్నాయండి. ఒకటి, కాంగ్రెస్ నాయకులు ఉద్యమ కాలం నుంచి కూడా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా పుకార్లని ప్రచారం చేయటం అనే దాన్ని ఒక కళగా అభివృద్ధి చేశారు. ఎన్ని తప్పుడు వార్తలు వచ్చేవంటే ఉద్యమ సందర్భంలో కూడా ఫలానా సందర్భంలో కేసీఆర్ మేధావులను ఇలా అవమానించాడు అనే వార్త వచ్చేది, ఏదో జయశంకర్ గారిని ఇలా అన్నాడు అని. వాళ్ళ పర్సనల్ టైంలో అక్కడ ఎవరున్నారు వీళ్ళకి ఎలా తెలుస్తుందండి? ఉత్తవి అనమాట, అంత ఊహాగానాలు, కావాలని ఆయన వ్యక్తిత్వానికి ఒక మాలిన్యాన్ని ఆపాదించడం కోసం చేసిన పనులు. అది ఎట్లా ఉంటుందంటే ఆ స్థాయిలో ఉన్న వ్యక్తికి దాని గురించి వివరణ ఇచ్చే అవకాశం కూడా ఉండదు, వివరణ ఇవ్వడం కూడా తక్కువగా అనిపిస్తుంది, చిల్లరగా అనిపిస్తుంది అనమాట, చౌకబారుగా ఉంటది. అట్లా మీరు మొన్న కూడా కేసీఆర్ గారు ఇంట్లో ఆయన అడ్డం పడి, ఆయనకు బాత్రూమ్ లో జారిపడి ఆయనకు తుంటి విరిగితే కుటుంబంలో కలహం జరిగి అట్లా జరిగిందని ప్రచారం చేశారు. నేను ఇంతకుముందు చెప్పాను వాళ్ళు ఎలా ఉంటారు కేసీఆర్ గారి ముందని. ఒక మాట మాట్లాడడానికి, ఒక ప్రతిపాదన పెట్టడానికి భయపడతారు ఇద్దరు, ఏమంటాడో ఎటువంటి రియాక్షన్ ఉంటుందో అని. అట్లాంటిది ఆయనతో వాళ్ళు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడడమో, ఆయనతో తగుబడమో అది జరిగే పని కాదండి. రెండో మాట రెండించారు. ఎమ్మెల్యేల మార్పు విషయంలో చాలా గట్టిగా పట్టుబట్టారంటారు కదా, హరీష్ రావు కేటీఆర్ చెప్పినా అప్పుడు కేసీఆర్ దానికి అంగీకరించలేదు అని. మొన్న ఎమ్మెల్యే టికెట్స్ మార్పు విషయంలో చెప్పడం అనేది వీళ్ళు వినయంగా చెప్పాల్సిందే. వినయంగా నా నాన్న కొంచెం వినండి, నాన్న డాడీ కొంచెం వినండి డాడీ, నిజం డాడీ ఇలా ఇన్పుట్స్ వస్తున్నాయి డాడీ మాట్లాడకండి అని ఒక మాట అన్నాడు అనుకోండి, అయిపోతుంది అంతే, ఇంకా రెట్టించలేదు. అంటే ఇక్కడ కేటీఆర్ నేను 90% కేసీఆర్ కరెక్ట్ అయ్యారు, 10% సందర్భాలు ఇటువంటివి. ఏది ఎమ్మెల్యేల మార్పు దీని విషయంలో కనీసం 30-35 మందిని మార్చుంటే బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చేది. సార్, నిర్ణయాల వరకు వస్తే టిఆర్ఎస్ కు వచ్చిన జయాలకైనా కారణం కేసీఆరే, టిఆర్ఎస్ కు వచ్చిన ఫెయిల్యూర్స్ కైనా కారణం కేసీఆర్. ఇంకొకరు రావడానికి లేదండి. ఆ నిర్ణయం ఏదైనా ఆయనే తీసుకున్నాడు. వినొచ్చు, అందరి నుంచి ఇన్పుట్స్ వింటారు, వినడని కాదు, తప్పకుండా అందరి అభిప్రాయాలు తీసుకుంటారు, అంతిమంగా ఒక నిర్ణయం తీసుకుంటారు ఆయనకు అర్థమైన స్థాయిలో, ఆయన పరిధిలోంచి. ఇంకా ఆ తర్వాత దాని గురించి చర్చకైన అవకాశం. అంటే సందర్భం ఇప్పుడు 2006 కరీంనగర్